యేసు ప్రభు నామంలో మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి ఇంతమంది ఉన్నారు? మీ గొంతులు, మీ స్వరాలు ఏమైపోయినాయి? వర్షానికి నానిపోయినాయా? హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, ఇది సెప్టెంబర్ మాసం అయి ఉన్నది. ఈరోజు డేట్ ఏమి ఉన్నది? ఈరోజు డేట్ ఎంత? సెప్టెంబర్ ఫస్ట్ సండే. హల్లెలూయా. దేవుడు మనకు గొప్ప అవకాశం ఇచ్చి ఉంటూ ఉన్నారు. ఆయన మందిరంలో కలిసి, ఆయన మందిరానికి వెళ్ళి, ఆయన మందిరంలో ఆయనను ఆరాధించడము, ఆయనను స్తుతించడం ఎంత గొప్ప విషయము, ఎంత భాగ్యము. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, దేవుడు మనకు ఈ యొక్క సెప్టెంబర్ మాసము మొదటి దినమున, మొదటి ఆదివారం దినమున దేవుడు మనకి ఎంత గొప్ప భాగ్యం ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞత చెల్లిస్తాం. పోయిన నెల మొత్తం కూడా దేవుడు మనలను, పోయిన నెల అన్ని దినాలలో కూడా దేవుడు మనకు కృపనిచ్చి, కాపాడి, పోషించి, స్వస్థపరిచి, ఆరోగ్యం ఇచ్చి మరో నూతనమైన మాసంలో ప్రవేశించడానికి ఇటువంటి కృపను దేవుడు నాకు అనుగ్రహించినందుకు యేసు ప్రభుల వారికి మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా స్తోత్రంగా చెల్లిస్తున్నాను, వందనాలు చెల్లిస్తున్నాను. తన వాక్యంలో పంచుకోవడానికి నాకు ఇచ్చిన ఈ భాగ్యంను బట్టి యేసు ప్రభువుని స్తుతిస్తున్నాను, యేసు ప్రభువుని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ప్రియమైన వారులారా, ఈరోజు యొక్క అంశం ఏమై ఉన్నానంటే, ఐ యామ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్, జీవాహారము నేనే. హల్లెలూయా. నీ జీవమునకు ఆహారము నేనే, జీవమునకు ఆహారము నేనే. ప్రియమైన వారులారా, ఇక్కడ యేసు ప్రభుల వారు 6వ అధ్యాయంలో, యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటున్నట్టయితే 48వ వచనం చదువుకుంటున్నట్టయితే, 48వ వచనం, ఐ యామ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. హల్లెలూయా. జీవమునకు ఆహారము నేనే, జీవాహారము నేనే. ప్రియమైన వారులారా, ఈరోజు అంశం ఏమై ఉన్నదంటే, జీవ ఆహారము నేనే. ఐ యామ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. నీ జీవమునకు ఆహారము నేనే. హల్లెలూయా. మన జీవమునకు ఆహారము యేసు ప్రభువు అయి ఉంటూ ఉన్నారు. హల్లెలూయా. మన జీవానికి ఆహారము ఎవరై ఉంటూ ఉన్నారు? యేసు ప్రభువు అయి ఉంటూ ఉన్నారు. హల్లెలూయా. మన జీవమునకు ఆహారము యేసు ప్రభువు అయి ఉంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వారులారా, మన జీవానికి ఆహారము యేసు ప్రభువు అయి ఉంటూ ఉండగా మనము చూస్తూ ఉన్నట్టయితే, ప్రియమైన వారులారా, మన శరీరానికి, మనలో ఉన్నటువంటి దేవుడు మనలో ఉంచినటువంటి జీవాత్మకు ఆహారము ఎవరై ఉన్నారంటే, సర్వ శరీరులకు, మనుషులందరికీ కూడా వారిలో ఉన్నటువంటి జీవాత్మకు ఆహారము ఎవరై ఉన్నారు అని అంటే యేసు ప్రభుల వారై ఉన్నారు. హల్లెలూయా. ఈ సత్యము తెలియక నీ ఆత్మకు ఆహారం ఏమై ఉన్నది అని అంటే యేసు ప్రభు అయి ఉన్నాడు. హల్లెలూయా. సర్వ మానవులకి, మనుషులందరికీ కూడా ఆహారం ఎవరై ఉన్నారు అని అంటే వారిలో ఉంటున్నటువంటి ఆత్మలకు ఆహారం ఎవరై ఉన్నారంటే సృష్టికర్త అయినటువంటి యేసు ప్రభుల వారే ఆ యొక్క ఆత్మకు ఆహారం అయి ఉంటున్నారు. ఈ సత్యము తెలియక మన భారతదేశంలో చాలా మంది ఈ యొక్క నిజము తెలియక, ఇంకో విధంగా చెప్పాలంటే క్రైస్తవులు, విశ్వాసం నుంచి రక్షణ పొందినటువంటి సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి పనిని, సువార్త ప్రకటించేటువంటి పనిని వీళ్ళకు వాళ్ళకు ప్రకటించకుండా, ప్రకటించిన బహుశా వాళ్ళు ప్రకటించినా కానీ కూడా నమ్మలేకపోతున్నారంటే, సృష్టికర్త తెలుసుకోలేకుండా ఎక్కడో హిమాలయాలలో కానీ, ఎక్కడో కొండలలో కానీ, లోయలలో కానీ, అడవులలో కానీ తపస్సు చేసుకుంటూ దైవాన్వేషణ అంటే దైవాన్ని కనుక్కోవాలని
సృష్టికర్తను తెలుసుకోవాలని, దేవునికి దరిగా ఉండాలని, దేవుని తెలుసుకోవాలని తపస్సులు చేసుకుంటూ, కఠోరమైనటువంటి తపస్సులు చేసుకుంటూ వాళ్ళకి ఇచ్చినటువంటి ఏకైక లైఫ్ అనేది, విలువైనటువంటి జీవితాన్ని అనేది ఈ సత్యం తెలుసుకోకుండా వాళ్ళు దే ఆర్ వేస్టింగ్ దర్ టైం. వాళ్ళు కొన్ని పవర్స్, సూపర్ న్యాచురల్ పవర్స్ ఎక్కడి నుండి పొందుకుంటారో తెలియదు, కానీ అందును బట్టి మేము దేవుడికి దగ్గరగా ఉంటున్నామని, దేవుడికి సన్నిహితంగా ఉంటున్నామని, లేకపోతే దేవుడు మాలో ఉన్నాడని, దేవుడు మా ద్వారా అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తున్నారని ప్రేమైన వాళ్ళారా రాంగ్ ట్రాక్లో వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళడమే కాకుండా వెళ్ళాలనుకుంటున్నటువంటి వాళ్ళని కూడా ఆ ద్వారాలు క్లోజ్ చేసే విధంగా తెలియకుండానే, సువార్త తెలియకుండా, సత్యం తెలియకుండానే, ఏది అది సత్యము, జీవాహారము నేనే, హల్లెలూయా, నీ ఆత్మలకు ఆహారం నేనే అనే సత్యము చాలా మందికి తెలియకుండా, వాళ్ళ ఆ విషయాన్ని తెలుసుకోకుండా, దేవుడు పెట్టినటువంటి పద్ధతుల్లో వాళ్ళు ఉండకుండా, వాళ్ళకి ఇష్టమైనటువంటి, వాళ్ళకు కఠోరమైన విధంగా తపస్సులు చేసుకుంటూ, వాళ్ళ ఇష్టమైన రీతిలో ఉంటూ ఈ సత్యము తెలుసుకోలేకుండా వాళ్ళ విధంగా ఉంటున్నారు. కానీ దేవుడు ప్రియమైన వారులారా, దేవుడు నీకు కృపనిచ్చిండు. సువార్త, యేసు ప్రభువే నిజమైన దేవుడని, ఆయననే రక్షకుడని, ఆయననే నీ కోసము, నీ పాపముల కోసము రక్తమును చిందించినాడని, నిన్ను విమోచించినాడని, కేవలం నువ్వు నమ్మడం వలన, జస్ట్ నువ్వు నమ్మడం వలన రక్షణ పొందింది నీ ఆత్మ. హల్లెలూయా, రక్షణ పొందుకున్నాడనేటువంటి సత్యం నీకు అర్థమవుతుందంటే నువ్వు ధన్యుడు. హల్లెలూయా. ఆ హిమాలయాలలో కఠోరమైనటువంటి తపస్సులు చేసుకుంటున్న ఆ దేవుని కనుక్కోవాలా, దేవునికి దగ్గర కావాలని వాళ్ళ శరీరాలను నల్లగొట్టుకుంటూ, కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ ఏదో సాధించాలని చేస్తున్న వాళ్ళందరికంటే నువ్వు ధన్యుడు. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు ధన్యుడు. నీ ఆత్మకు జీవాహారము యేసు ప్రభు అని తెలుసుకున్నావు చూడు, తెలియజేసిండు చూడు. హల్లెలూయా. నువ్వు దేవుడు, నువ్వు ధన్యుడు ప్రియమైన వాళ్ళ. అందుకోసము దేవుడు నిన్ను రక్షించుకున్నాడు. రక్షణ ఇచ్చిన తర్వాత కూడా నీకు సంఘం ఇచ్చాడు చూడు, సంఘంలో నాటి ఉన్నాడు చూడు. సంఘం యొక్క విలువను తెలుసుకోవాలి. సంఘంలో దేవుడు పెట్టినటువంటి క్రమమును, నియమాన్ని మర్యాదిస్తూ, గౌరవిస్తూ, దేవునికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ, దేవుని ఆరాధనకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ. ఎందుకంటే ఇది సంఘం. దేవుడు సొంత రక్షణ ఇచ్చి స్థాపించింది నీకోసమే, నా కోసమే. దానికి విలువ ఇయ్యాలి. అది జరిగించొద్దని, అది అడ్డదారి పట్టించాలని, అది క్రమంగా ఉండొద్దని మనలో నుండే, ఇతరుల నుండి ఇంకా ఏదో విధంగా మనం ఊహించలేదు. మనం దేవునికి ఒకసారి ప్రార్థనలో కూర్చున్నామంటే ఫోన్ సైలెంట్గా పెట్టుకోవాలి. దేవుని కన్నా ప్రార్థన చేయలేకపోతే అదనే పరిచయం, వేరేదన్నా చేయి. దేవుడే యేసు ప్రభు చాలా సందర్భాలలో చెప్పాడు, నువ్వు వెచ్చగానైనా లేవు, చల్లగానైనా లేవు. ఉంటే వెచ్చగానే ఉండు, ఇటన్నా ఉండు, లేకపోతే అటన్నా ఉండు. ఇంకొక సందర్భాలలో చెప్తాడు, ఒక వ్యక్తి సిరిని కానీ దేవుడిని కానీ ఒక దేవుడే యేసు ప్రభు చాలా సందర్భాలలో చెప్పాడు, నువ్వు వెచ్చగానైనా లేవు, చల్లగానైనా లేవు. ఉంటే వెచ్చగానే ఉండు, ఇటన్నా ఉండు, లేకపోతే అటన్నా ఉండు. ఇంకొక సందర్భాలలో చెప్తాడు, ఒక వ్యక్తి సిరిని కానీ దేవుడిని కానీ ఒక యారోలో 2 బాణాలు ఉన్నాయి. ఇంకా చాలా సందర్భాలు ఉన్నాయి. అంటే దేవుడు యేసు ప్రభు ఏం చెప్తూ ఉన్నాడు అంటే, చేస్తే అదన్నా చెయ్యి, లేకపోతే ఇదన్నా చెయ్యి. కానీ దేవుడు అంటే ఎందుకు ఈ విషయాన్ని తెలియజేస్తున్న ప్రియమైన వాళ్ళారా, దేవుడు నీకు సంఘం ఇచ్చిన తర్వాత, ఒక పని అప్పచెప్పిన తర్వాత, ఆ సంఘంలో నీవు నాటిన తర్వాత అది చాలా విలువైనది. ఎంత విలువైందంటే వీ హ్యావ్ టు పార్టిసిపేట్ ఇన్ దట్ ఆర్ ఇన్ టు దట్ యాక్టివిటీ. మనను రానియకుండా, లేకపోతే మనమే రాకుండా, లేకపోతే ఇంకా అనేకమైనటువంటి కారణాలు, నువ్వు ఆరాధన చేయకుండా అనేకమైనటువంటి డిస్టర్బెన్సెస్ వస్తాయి. అవునా? దాన్ని గ్రహించాలా.
అర్థం చేసుకోవాలా ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నాం మనం? మనుషులగా జరిపించబోతున్నటువంటి కొన్ని గంటలైనా చక్కగా చేయకుండా మనము మనుషులకు ప్రాధాన్యత ఇస్తే ఇంకెప్పుడు దేవుడిని ఆరాధిస్తాం? ఇంకెప్పుడు దేవుడిని స్తుతిస్తాము? ప్రియమైన వాళ్ళారా, ఏం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నా అంటే, దేవుడు నీకు సంఘం ఇచ్చిండు, సంఘంలో నిన్ను నాటిండు, ఒక పని మీద ఉంచిండు. ఆ పని నమ్మకంగా నువ్వు చేసే తగ్గట్టుగా నువ్వు చేసే విధంగానే ఉంటుంది. కాబట్టి అది ఎన్ని ఆటంకములు వచ్చినా, వర్షం వచ్చినా, ఎండ కొట్టినా, ఈ రేకుల నుండి వర్షం కురుస్తున్నా, దేవుడు నీకు ఇచ్చినటువంటి సంఘములో నువ్వు ఆరాధిస్తూనే ఉండాలి. హల్లెలూయా. నువ్వు స్తుతిస్తూనే ఉండాలా. నువ్వు ఆ యొక్క క్రమంలో నడుచుకుంటూనే వెళ్తూ ఉండాలా. అప్పుడు నీ విశ్వాసం అంటే ఏంటో, నువ్వు దేవుని పైన ఎంత విశ్వాసం నువ్వు ఉంచుతూ ఉన్నావో, ఎంత ప్రాధాన్యత ఇస్తున్నావో అనేది అప్పుడు బయటపడుతుంది. అన్ని పరిస్థితులు అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు దేవుణ్ణి ఆరాధించడము వేరే. ఇట్లాంటి పరిస్థితులలో, ఇట్లాంటి ఇష్టమైనటువంటి పరిస్థితులలో నీ విశ్వాసం అనేది ఎందుకు బయటపడుతుంది? మనం చూపించుకోవాలా, బయట పెట్టుకోవాలా. Lord, I worship you, Lord. More than you, there is nothing else is there in the world, Lord. నీకంటే గొప్పగా, నీకంటే ఎక్కువగా నాకు ఈ లోకంలో ఏది ప్రభు. మళ్ళీ నీ సహోదరుని ప్రేమించబడుతున్నాను, ప్రేమిస్తాను. ఫస్ట్ గోడ్, దేవుడు నాకు ఇచ్చిన పని నేను చేస్తాను. దేవుడు నేను ఈ సంఘంలో నాటిండు, ఒక సభ్యురాలుగా, ఒక సేవకురాలిగా, ఒక సేవకునిగా ఆ పని నేను నమ్మకంగా చేసుకుంటూ వస్తాను, నేను చేస్తాను. అప్పుడే కదా నేను ఇతరులను ప్రేమించగలుగుతాను. ప్రియమైన వాళ్ళ వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు టెల్ యూ ఇస్ ఫస్ట్ గివ్ ప్రిఫరెన్స్ టు గాడ్. కాబట్టి ప్రియమైన వాళ్ళ జీవములకు, నీ ఆత్మలకు ఆహారము ఎవరై ఉన్నారంటే యేసు ప్రభు. సర్వ మానవునికి, మనుషులందరికీ, వాళ్ళలో నివసిస్తున్నటువంటి ఆత్మలకు ఆహారం ఎవరు అంటే సృష్టికర్త పరమాత్ముడు ఒక్కడే. ఆ సృష్టికర్త అయినటువంటి యేసు ప్రభులో వారే వాళ్ళ ఆత్మలను తృప్తిపరచగలుగుతారు. కానీ మన వేరే మార్గం లేదు, వేరే సోర్సు లేదు. వేదముల సారము ఎవరై ఉన్నారంటే యేసు ప్రభు అయి ఉంటున్నారు. వేదాలలో దాగి ఉన్న నిజ రక్షకుడేసయ్యా, వేదాలలో దాగి ఉన్న నిజ రక్షకుడేసయ్యా. అంటే వేదముల సారములు, గ్రంథముల యొక్క సారము ఎవరై ఉన్నారు? దాని బాటం లైన్ ఏమేమి ఉన్నారంటే యేసు ప్రభు ఉన్నారు. ఎందుకంటే ఆయనే కల్వరి శిలువలో చనిపోయి తిరిగి లేచి సజీవంగా ఉన్నటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు. కాబట్టి ఈ సత్యము నీకు నాకు అర్థమైంది. హల్లెలూయా. అర్థం చేయించినాడు, ఇటువంటి కృపణించినాడు. ఇటువంటి మంచి వాతావరణంలో ఆయన ఆరాధించడానికి కృపణించినప్పుడు మనస, వాచ, హృదయపూర్వకంగా పూర్ణమైన బలంతో, శక్తితో ఆయనను ఆరాధిస్తూ ఉంటూ ఉండాల్సినటువంటి వారమే ఉన్నాం. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, నీ ఆత్మకు, నీ శరీరానికి ఆహారం ఎవరై ఉన్నారంటే యేసు ప్రభుల వారే ఉన్నారు. హల్లెలూయా. అయితే ప్రియమైన వాళ్ళరా, ఒకసారి మనం చూసుకుంటూ ఉన్నట్టయితే 6వ అధ్యాయం 25, 26, 25వ వచనం నుండి చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 25వ వచనం నుండి మనం చదువుకుందాం. ప్రియమైన వారులారా, యేసు ప్రభువుల వారు ఇక్కడికి ఆయన దగ్గరికి శిష్యులు వచ్చి ఏం చెప్తూ ఉన్నారంటే, ప్రభువా నువ్వు ఇక్కడికి ఎప్పుడు వచ్చినావు, నీకోసం మేము వెతుకుతూ ఉన్నాం కదా అని శిష్యులు ఆయనతో మాట్లాడినప్పుడు యేసు ప్రభు ఏమని చెప్తూ ఉన్నాడంటే, పైన వచనాలలో మనం చూసుకుంటూ ఆ స్టోరీ మొత్తం చదువుకుంటూ ఉంటున్నట్టయితే 2 రొట్టెలు 5 చేపల, 5 రొట్టెలు 2 చేపల, 5,000 మందికి పంచిపెట్టినటువంటి అద్భుత కార్యం అనేది అక్కడ చేసింది యేసు ప్రభు. 5,000 మందికి 2 చేపలు, 5 రొట్టెలు, 2 చేపలు అనేటిది తీసుకొని ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అక్కడ చేరి వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజనం పెట్టాడు. హల్లెలూయా. 5,000 మందికి భోజనం పెట్టాడు. నేను చెప్తాను, స్టోరీ వినండి, మనందరికీ ఇక్కడ తెలుసు. అయితే ప్రియమైన వాళ్ళారా, ఆ అద్భుత కార్యం చేసిన తర్వాత అందరూ తృప్తిగా కడుపు నిండా చేపలు, రొట్టెలు.
ఏం పెట్టిండు యేసు ప్రభు? చేపలు పెట్టిండు, రొట్టెలు పెట్టిండు. 5 మందికి పెట్టిండు. 5,000 మందికి పైగా పుట్టినటువంటి వాళ్ళకు పెట్టిన తర్వాత ఆ కార్యక్రమం అయిన తర్వాత అంత ప్రోగ్రామ్ ప్రేయర్ మీటింగ్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఏం జరిగింది అక్కడ? యేసుప్రభు అక్కడ నుండి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆయనను ఒక ప్లేస్లో కనుక్కున్నారు కొంతమంది శిష్యులు. కనుక్కొని ఏమంటే, ప్రభువా నువ్వు ఇక్కడ ఉన్నావా, మేము మిమ్మల్ని వెతుకుతూ ఉన్నాం కదా అంటే యేసుప్రభు ఏమని చెప్తున్నారు తెలుసా? మీరు నన్ను వెతుకుతలేరు. ఏమని చెప్తుడు? చదవండి, చదవాలా? రొట్టెలు తిని భుజించి ఉన్నారు కాబట్టి నన్ను యు ఆర్ ఫాలోయింగ్ మీ. నన్ను యేసుప్రభుని ఆ తరంలో ఉన్నటువంటి వాళ్ళు, ఈ తరంలో ఉంటున్నటువంటి వాళ్ళు, రాబోయే తరంలో కూడా 3 రకాల జనాంగము కలిగినటువంటి గుంపులు కలిగినటువంటి వాళ్ళే ఉంటారు. చాలా మంది యేసుప్రభు దగ్గరికి, దేవుని మందిరానికి ఎందుకు వెళ్తారంటే మంచి భోజనాలు పెడతారు. చేపలు ఉంటాయి, రొట్టెలు ఉంటాయి, మటన్ ఉంటుంది, చికెన్ ఉంటుంది. కొంతమంది తినడానికి వెళ్తారు సంఘాలు. యేసుప్రభు చెప్తున్నాడు, నేను కాదు. చర్చికి ఎందుకు వెళ్తారమ్మా? ఆరాధన అయిపోయిన తర్వాత ఫ్యాన్ల కింద కూర్చొని మీరు ఏం చేయడానికి వెళ్తారు? చర్చికి భోజనాలు చేయడానికి. యేసుప్రభు చెప్తున్నాడు, ఆ తరంలో ఉన్నారు, ఈ తరంలో ఉంటారు, రాబోయే తరంలో కూడా ఉంటారు. ఇంకో విధంగా ఇంకో చోట యేసుప్రభు ఏమో చెప్తాడంటే, అద్భుతాలు, సూచక క్రియలు మీ పట్ల జరిగితే మీరు నన్ను నమ్మరు, నన్ను వెంబడించరు అని కూడా చెప్తాడు ఒక చోట. అవునా? నీకు అద్భుతం జరిగింది, నీకు సూచక క్రియ జరిగింది, నీకు ఆశ్చర్య కార్యం జరిగింది, నీకు మేలు జరిగింది, నీ కడుపు నిండింది, నువ్వు తృప్తి పడింది, నువ్వు యేసుప్రభుని ఎట్లా నమ్ముతావు? అదే చెప్తుండే. ఏమని చెప్తుండే యేసుప్రభు? మీరు సూచనలను చూసుట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రియమైన వారులారా, దేవుడు ఏమి నా నుండి ఆశిస్తున్నాడంటే, దేవుడు ఏం ఆశిస్తున్నాడు యేసుప్రభుల వారు అంటే, నీ పట్ల అద్భుత కార్యము జరిగినా జరగకుండా, నీకు భోజనము దొరికినా దొరకకుండా నీ నుండి ఏం ఆశిస్తుండో తెలుసా? ఇట్లా అద్భుత కార్యము జరిగినా జరగకుండా, నీకు భోజనము దొరికినా దొరకకుండా నీ నుండి ఏం ఆశిస్తుండో తెలుసా? విశ్వాసం. ఆయనను వెంబడించడం, అది కోరుతున్నాడు దేవుడు. హల్లెలూయా. ఆయన ఎందుకోసం విశ్వాసం ఉంచుతున్నావు, ఎందుకోసం విశ్వాసం ఉంచుతున్నా అనేది ఆయన కోరుకుంటున్నాడు. ఇవన్నీ ఆటోమేటిక్ వచ్చేస్తాయి, మీకు భోజనాలు వచ్చేస్తాయి, అద్భుతాలు అయిపోతాయి, ఆశ్చర్య కార్యాలు నీ వెంట పరిగెడతాయి. అవి నువ్వు దానికోసం వెళ్ళొద్దు. అది చెప్పుడు యేసుప్రభుల వారు. హల్లెలూయా. నీ వెంట పరిగెట్టుకుంటూ వస్తాయి అవి. టైం టు టైం ఇట్ విల్ టేక్ ప్లేస్. అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు టైం టు టైం ఆయా సమయంలో అద్భుతాలు, ఆశ్చర్యకాలు జరుగుతూ వెళ్తూ ఉంటాయి. నీ టైంకి ఏం కావాలో కూడా, ఏం పెడితే, ఏం తినిపిస్తే, మటన్ తినిపిస్తే నా బిడ్డ తృప్తి పడుతుందా, చేపలు తినిపిస్తే తృప్తి పడుతుందా, లేకపోతే చికెన్ తినిపిస్తే తృప్తి పడుతుందా, లేకపోతే ఛాయ్ తాగిపిస్తే తృప్తి పడుతుందా? ఆయన భుజింపజేస్తాడు, ఆయన నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, దేవుడు యేసుప్రభుల వారు ప్రతి ఒక్క విశ్వాసంతో కోరుతున్న విషయం ఏంటంటే, వీటి కోసం మనం పెరగదు. వీటి కోసం మనసు పెట్టుకొని మందిరానికి కానీ, ప్రార్థనలకు కానీ, సంఘాలకు కానీ, ప్రేయర్ మీటింగ్స్కి కానీ వీటిపైన మనసు పెట్టుకొని వెళ్ళొద్దు. హల్లెలూయా. ఏం కోరుతూ ఉన్నాడంటే, ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఆయనను వెంబడించే విధంగా ఆయన ఏం చెప్తాడు, ఈరోజు నాకు ఏం మాట్లాడతాడు, దీని మీద మనసు పెట్టుకొని నడుచుకోవాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడతాడు, ఈరోజు దేవుడు నాతో వాక్యం ద్వారా ఏం మాట్లాడతాడు, దీనిపైన వాక్యం మనసు పెట్టుకొని ఎప్పుడు నువ్వు మందిరానికి వచ్చేటప్పుడు ఇది గుర్తు పెట్టుకోవాలా, లేదా ఏదైనా ప్రేయర్ మీటింగ్స్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఇది గుర్తు పెట్టుకోవాలా, లేకపోతే వేరే సంఘాలకు అప్పుడప్పుడు డిక్కీలు కొడుతూ ఉంటారు, మ్యానిపులేట్ అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటున్నటువంటి వాళ్ళు, అప్పుడు కూడా మీరు ఇదే మనసులో పెట్టుకొని వెళ్ళాలి. ఏంటంటే దేవుడు వాక్యం ద్వారా ఏం మాట్లాడతాడు.
సహవాసం చేయడం వలన దేవుడు నన్ను ఏ విధంగా మాట్లాడతాడు, ఏం చేయాలనుకుంటున్నాడు అని ఆశ కలిగి ఉండి వెళ్ళాలని యేసు ప్రభుల వారు నీతో నాతో కోరుతూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రభువా, ప్రియమైన వారులారా, ఇక్కడ యేసు ప్రభుల వారు ఏమని చెప్తూ ఉన్నాడంటే చూడండి, అంతేకాకుండా చూడండి 27వ వచనం చదవండి. క్షేమైన ఆహారము కొరకు కష్టపడకుడి కానీ నిత్య జీవము కలగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనను ముద్ర వేసి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, మనం డైలీ రోటీ కోసము, డైలీ ఫుడ్ కోసము అంతగా ఆశ పెట్టుకొని మనము అదే సర్వస్వము, ఈరోజు నాకు భోజనం లేకపోతే నా పిల్లలు ఏం తింటారు ఈరోజు నేను కాదు, ఇదే సర్వం కాదు. వాటిపైననే ఫోకస్ పెట్టుకొని బతకకండి నా పిల్లలారా. నీ జీవములకు, నీ ఆత్మలకు ఆహారం నేనే ఉంటూ ఉండగా ఇవే సర్వం అనుకొని వాళ్ళలాగా అన్యులలాగా మీరు ఉండొద్దు అని అంటున్నాడు. మన దేనికోసం బ్రతకాలి ప్రభు? ఇవన్నీ కూడా మనకు ఆటోమేటిక్ అనుగ్రహించబడతాయి. ఆయన ఇచ్చేస్తాడు, నువ్వు అడగకుండా ఇస్తాడు. హల్లెలూయా. నువ్వు అడగకుండా ఆయన ఇచ్చేస్తాడు. ఎందుకంటే ఆయన నిన్ను రక్షించుకుంటూ కాపాడుతున్నాడు, సంఘం ఇచ్చిండు, సంఘంలో నాటి ఉంటూ ఉన్నాడు. కాబట్టి నీకు ఏ టైంలో ఏం కావాలో నువ్వు అడగకున్నా కానీ కూడా, నువ్వు ఉపవాసం ఉండి బ్రతికాడుకోకుండా కానీ కూడా ఆయన నీకు ఇస్తాడు. ఎందుకంటే నమ్మదగిన దేవుడు, ఆయన నీ తండ్రి కాబట్టి ఆయన బాధ్యత హీ విల్ గివ్ యూ డెఫినెట్లీ. వాళ్ళ దేనికోసం బ్రతకాలి ప్రభు అని అంటే చూడండి, అక్షయమైన వీటి గురించి కానీ, వస్త్రముల గురించి కానీ, నీ భవిష్యత్తు గురించి కానీ, ఆహారం గురించి కానీ, వీటిపైన ఎక్కువ ఫోకస్ దేవుని బిడ్డలు, నా సంఘ సభ్యులు, మేమనందరము కూడా వీటిపైన ఎక్కువ దృష్టి పెట్టుకోకుండా ఏం చేయమని చెప్తూ ఉన్నాడు. చూడండి ఏం చేయాలా? 29వ వచనం. జరిగించుటకు ఏమి చేయవలనని ఆయన అడగగా, యేసు ఆయన పంపిన వానియందు మీరు విశ్వాసం ఉంచితే దేవుని క్రియ అని వారితో చెప్పాను. హల్లెలూయా. ఈ వాక్యం, దిస్ ఇస్ ద వర్క్ ఆఫ్ గాడ్ దట్ యు బిలీవ్ ఇన్ హిమ్ హూ హి సెంట్ అనే మాటకు ఇంత పెద్ద వచనాన్ని ఒక్క లైన్లో చెప్పండి. ఇప్పుడు మీరు తెలుగులో చదివినది ఒక్క లైన్లో, ఒక 2 పదాలలో చెప్పండి. ఏమని చెప్తుండే చదవండి, మళ్ళీ ఒకసారి అర్థం చేసుకోండి. నాకు అర్థం చెప్పండి. దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలనని ఆయన అడగగా, యేసు ఆయన పంపిన వానియందు మీరు విశ్వాసం ఉంచితే దేవుని క్రియ అని వారితో చెప్పారు. ఏమర్థమైంది? నాకు ఒక్క మాటలో చెప్పాము, బస్ సింపుల్. छोटी सी बात है, तुम कर सकते हो, నువ్వు చేయగలదు అమ్మా, చేయగలిగితే చెప్తాడు, నువ్వు చేయలేదు చెప్పాడు. ఏమంటాడు? మళ్ళా ఇంకా క్లియర్ చెప్పాలి. ఇప్పుడు చెట్టు మంచిగా చెప్పాడు, చెప్పాలా, అర్థం చేసుకోవాలా, చెప్పాలా, నాకు బోధించాలా, చెప్పమ్మా. ఒక్క లైన్ ఇంకా కష్టం. ఆయన అంటే ఎవరు? యేసు యందు విశ్వాసం ఉంచుటే. బస్ యేసు నమ్ముతున్నావా? నమ్ముతున్నా, అంతే. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? యేసు ప్రభు నమ్ముతున్నావా? మనం ఆయన యందు విశ్వాసం ఉంచడమే. ఆయన అంటే యేసు ప్రభు నందు నువ్వు విశ్వాసం ఉంచడమే దేవుని యొక్క పని. హల్లెలూయా. ఏమని విశ్వాసం ఉంచుతున్నావు అనేది చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. అర్థమవుతుందా? ప్రియమైన వారులారా, యేసుని నువ్వు నమ్ముతూ ఉన్నావు చూడు, అదే గొప్ప క్రియ. ఏమని నమ్ముతూ ఉన్నావు? భోజనాలు పెడతారని నమ్ముతూ ఉన్నావా? లేకపోతే అద్భుతాలు చేసే దేవుడు అని నమ్ముతూ ఉన్నావా? లేకపోతే ఇంకా నీ నుండి దేవుడు ఏం ఆశిస్తున్నాడని నమ్ముతూ ఉన్నావు అనేది చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. మళ్ళా మనము రూట్లోకి వెళ్తూ ఉన్నట్టయితే, పునాదులలోకి వెళ్తూ ఉన్నట్టయితే, ఈ డైట్ ఫర్ మై సిన్స్, ఇది నమ్మండి. అంతేకాకుండా అన్ని పరిస్థితులలో, అన్ని సమయాలలో ఆయనను నమ్మడం. హల్లెలూయా. అది దేవుని క్రియ అయి ఉంటూ ఉంటాడు. క్రియ పని అది. అందుకోసమే నేనేం చెప్తా అంటే, నీకు విశ్వాసం, యేసుప్రభు ఏం చెప్తాడంటే, నీకు విశ్వాసం ఉంటే చాలు అంటాడు.
నువ్వు దానికోసము తపస్సు చేయాల్సినటువంటి అవసరం లేదు. దానికోసము ఉపవాసం ఉండ అన్ని దినములు అంతా నీ శరీరాన్ని నలగొట్టుకుంటూ ఇంకేదో అవన్నీ చేసిన తర్వాత, ఉదాహరణకి ఉపవాసాలను వండుకుంటూ కొన్ని దినములు కొన్ని గంటలు ఉపవాసాలు వండుకుంటూ నీ శరీరాన్ని నలగొట్టుకుంటూ నీళ్ళు కూడా తాగకుండా అన్నం తినకుండా ఉపవాసాలు వండుకుంటూ కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత నీకు విశ్వాసమే లేదనుకో, ఏం లాభం? విశ్వాసమే లేదు. యేసు ప్రభు పైన విశ్వాసమే కలుగుతలేదు నీకంటే నువ్వు అన్ని ఫాస్టింగ్లు ఉండేవి లాభం ఉండొద్దని అంటలేను. దేవుడి క్రియ ఏమై ఉండేదంటే యేసు ప్రభు పైన విశ్వాసం ఉంచడమే దేవుడి క్రియ. దేని గురించి విశ్వాసం ఉంచుతున్నామంటే అన్ని పరిస్థితులలో, అన్ని సమయాలలో, అన్ని సందర్భాలలో నా దేవుడు ఇది చేస్తాడు అనేటువంటి విశ్వాసము నీకు కలిగి ఉండాలి. హల్లెలూయా. దేవుని ఎందుకు కలిగి ఉండాలి అన్ని పరిస్థితులలో. పాస్టర్ల పైన కాదు, విశ్వాసాల పైన ఆధారపడి ఉండడం కాదు, దేవుని పైన, హల్లెలూయా, యేసు ప్రభు పైన విశ్వాసం ఉంచడమే ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అది దేవుడు నీ నుండి కోరుతూ ఉన్నాడు. హల్లెలూయా. అది దేవుడు నీ నుండి కోరుతున్నాడు. నువ్వు ఫాస్టింగ్ ప్రేయర్లు ఉండి కూడా ఇటువంటి గొప్ప విశ్వాసం నీ లోపల పుట్టుకొని వస్తుందంటే నీ ఫాస్టింగ్ ప్రేయర్ అనేది ధన్యకరమైనది. నువ్వు చేసిన ప్రేయర్లు కూడా వేస్ట్ కాలేదు. ప్రియమైన వాగ్లారా, నువ్వు ఫాస్టింగ్ ప్రేయర్లు చేయకుండా అన్ని ఫాస్టింగ్లు ఉండేవా ఉండొద్దని అంటలేను. దేవుడి క్రియ ఏమై ఉండేదంటే యేసు ప్రభు పైన విశ్వాసం ఉంచడమే దేవుడి క్రియ. దేని గురించి విశ్వాసం ఉంచుతున్నామంటే అన్ని పరిస్థితులలో, అన్ని సమయాలలో, అన్ని సందర్భాలలో నా దేవుడు ఇది చేస్తాడు అనేటువంటి విశ్వాసము నీకు కలిగి ఉండాలి. హల్లెలూయా. దేవుని ఎందుకు కలిగి ఉండాలి అన్ని పరిస్థితులలో. పాస్టర్ల పైన కాదు, విశ్వాసాల పైన ఆధారపడి ఉండడం కాదు, దేవుని పైన, హల్లెలూయా, యేసు ప్రభు పైన విశ్వాసం ఉంచడమే ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అది దేవుడు నీ నుండి కోరుతూ ఉన్నాడు. హల్లెలూయా. అది దేవుడు నీ నుండి కోరుతున్నాడు. నువ్వు ఫాస్టింగ్ ప్రేయర్లు ఉండి కూడా ఇటువంటి గొప్ప విశ్వాసం నీ లోపల పుట్టుకొని వస్తుందంటే నీ ఫాస్టింగ్ ప్రేయర్ అనేది ధన్యకరమైనది. నువ్వు చేసిన ప్రేయర్లు కూడా వేస్ట్ కాలేదు. ప్రియమైన వాగ్లారా, నువ్వు ఫాస్టింగ్ ప్రేయర్లు చేయకుండా నీకు గొప్ప విశ్వాసం ఉన్నదనుకోండి, అది ఎంతో గొప్ప విశ్వాసము. అంతేకాకుండా అది దేవుని యొక్క క్రియ అయి ఉంటుంది. హల్లెలూయా. దట్ ఈస్ ద వర్క్ ఆఫ్ గాడ్. అది దేవుని పని. హల్లెలూయా. ఏమంటున్నా ప్రియమైన వాగ్లారా, వాక్యంలో బట్టి, యేసు ప్రభుల వారు చెప్తున్నటువంటి మాటను బట్టి అన్ని పరిస్థితులలో, అన్ని సమయాలలో, ఇష్టమైన పరిస్థితులలో దేవుడు అంటే ఏందో నువ్వు రుజువుపరచుకోవాలి. నీ విశ్వాసాన్ని బయటకు తీసుకొచ్చి చూపించుకొని, ప్రభువా ఈ పరిస్థితిలో కూడా నేను నమ్ముతున్నా ప్రభువా, దిస్ ఈస్ ద వర్క్ ఆఫ్ గాడ్ దట్ ఐఎమ్ బిలీవింగ్ ఇన్ యూ లార్డ్. దేవుని క్రియ ఏమై ఉంటున్నదంటే ఈ పరిస్థితుల్లో కూడా నేను నిన్ను నమ్ముతున్నా ప్రభువా, నువ్వే కార్యము చేస్తావని, నువ్వే అద్భుత కార్యము చేస్తావని ఈ పరిస్థితుల్లో కూడా నేను నిన్నే నమ్ముతున్నాను ప్రభువా. అదే దేవుడు నీ నుండి ఆశిస్తున్నాడు. హల్లెలూయా. అదే ఆశిస్తున్నాడు. హల్లెలూయా. అన్ని పరిస్థితులలో, అన్ని సమయాలలో, అన్ని విషయాలలో దేవుడు నీ నుండి ఏం ఆశిస్తున్నాడంటే ఈ పరిస్థితి వచ్చింది, ఈ పరిస్థితిలో నువ్వు ఉన్నావు, ఈ సమయంలో నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావు, ఎవరిని నమ్ముతున్నావు? అర్థమవుతుందా? ఎవరిని నమ్ముతున్నావు, ఎవరిని ఆశ్రయిస్తున్నావు? తల్లిదండ్రులనా, లేకపోతే పిల్లలనా, లేకపోతే పలుకుబడి ఉంటున్నటువంటి వ్యక్తులనా? వాళ్ళని ఆశ్రయించొద్దు, వాళ్ళ సహాయం తీసుకోవద్దని దేవుడు చెప్తలేడు. కానీ కొన్ని ఎట్లా ఉంటాయంటే, కొన్ని పరిస్థితులు ఎట్లా ఉంటాయనంటే దేవుడే దాంట్లో జోక్యం చేసుకోవాల్సి వస్తుంది. హల్లెలూయా. దేవుడే ఇన్వాల్వ్ కావాలా, కొన్ని పనులు దేవుడే చేయాలా, నేనే చేయాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు నీ పట్ల కార్యం చేయాలి అని అంటే నీకు ఇంతతో విశ్వాసం ఉంటే చాలు. దిస్ ఈస్ ద వర్క్ ఆఫ్ గాడ్. ఇది దేవుని క్రియ అయి ఉంటుంది ప్రియమైన వార్త. హల్లెలూయా.
ప్రియమైన వాళ్ళారా, అన్ని పరిస్థితులలో అన్ని సమయాలలో నా దేవుడు చూసుకుంటాడు, నా దేవుడే ఈ కార్యము చేయాలని నేను ఆశపడుతున్నాను, నేను ఇష్టపడుతున్నాను అని ఇంత చోటు ఆయనకి ఇచ్చినాం అనుకోండి, ఆ సమయాలలో ఆ పరిస్థితులలో మనుషులకు ఏ విధంగా పరిస్థితులకు మనం చోటు ఇస్తామో దేవునికి ఇంత చోటు ఇచ్చినాం అనుకో, దేవుడు ఇది దశ మార్చివేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, దిస్ ఈస్ ద వర్క్ ఆఫ్ గాడ్ దట్ యు బిలీవ్ ఇన్ హిమ్ whom he sent. మరొకసారి చదవండి ఒక మాట, 29వ వచనం చదవండి. యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచితే దేవుని క్రియ అని వారితో చెప్పెను అన్నప్పుడు ఏమని చెప్తూ ఉన్నాడు చూడండి. మేము చూచి నిన్ను విశ్వసించుటకు నీవు ఏ సూచన క్రియ చేయుచున్నావు, ఏమి జరిగించుచున్నావు, భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించెను అని వ్రాయబడినట్టు మన పితరులు అరణ్యంలో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పిరి. హల్లెలూయా. చూసావా, యేసు ప్రభుతోటి కొంతమంది యూదులు కావచ్చు, కొంతమంది ధర్మశాస్త్ర పండితులు కావచ్చు, లేకపోతే బైబిల్ నాలెడ్జ్ ఉన్నటువంటి ఫిలాసఫర్లు కావచ్చు, పెద్ద మనుషులు కావచ్చు, యేసు ప్రభుతో మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? మేము దేవుని పనులు చేయాలంటే ఏం చేయాలయ్యా అని యేసు ప్రభుని అడిగినప్పుడు యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? ఒక లైన్లో చెప్పాలంటే నన్ను నమ్ముకోవడమే దేవుని పని అని అంటున్నాడు. నన్ను నమ్ముకోండి అని అంటున్నాడు ఇండైరెక్ట్గా అన్నప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, మాకు ధర్మశాస్త్రం తెలుసు, మాకు అన్నీ తెలుసు, మాకు మోషే ధర్మశాస్త్రము చదవడం ఒకసారి, మాకు బైబిల్ తెలుసు, మాకు సిద్ధాంతాలు తెలుసు. చదవండి. మోషే మీకు ఇయ్యలేదు. ఎన్నో వచనం? కాబట్టి యేసు పరలోకం నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదు. నా తండ్రి పరలోకం నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. అంతకంటే భుజించుటకు పరలోకం నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించాను. వారట్లయితే మేము చూసి నిన్ను విశ్వసించుటకు నీవు ఏ సూచన క్రియ చేస్తున్నావు, భుజించుటకు పరలోకం నుండి ఆయన ఆహారం వారికి అనుగ్రహించను అని రాయబడినట్టు మన పితరులు అరణ్యములో మన్నాను భుజించినని ఆయనతో చెప్పారు. మీ యందు విశ్వాసం ఉంచారా? అక్కడ ఉంటున్న వాళ్ళు ఏమంటున్నారు? ఏమంటున్నాడు యేసు ప్రభు వాళ్ళను? నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచడమే, నన్ను తెలుసుకోవడమే, నా యందు విశ్వాసం ఉంచడమే దేవుని పని అని చెప్తూ ఉన్నప్పుడు, అయితే నీ యందు విశ్వాసము మేము ఉంచాలంటే నువ్వు ఏమద్భుత కార్యం చేస్తూ వచ్చేయి, ఒక అద్భుతం చేసి చూపి, నేను నిన్ను నమ్ముతామంటున్నారు. యేసు ప్రభుని నమ్ముకోవాలి అని అంటే, ఆయన నామంలో విశ్వాసం ఉంచాలంటే ఏమంటున్నారు వాళ్ళు? ఒక అద్భుత కార్యం మనకు చేసి చూపి, నిన్ను నమ్మాలని అంటున్నావు కదా, నీ అంత విశ్వాసం ఉంచాలంటున్నావు కదా, ఇప్పుడు మా కళ్ళ ఎదురు ఒక అద్భుతం చేయి. మాకు ధర్మశాస్త్రం మొత్తం తెలుసు, మేము అబ్రహాము పిల్లలము, మాకు బైబిల్ మొత్తం తెలుసు, తాత ముత్తాతల నుండి మేము క్రైస్తవులం, మాకు సిద్ధాంతాలు తెలుసు, పరంపరలు తెలుసు, ఆచారాలు తెలుసు, పడిపోతే ఎట్ల లేవాలో కూడా మాకు తెలుసు, ఇంకా వగేరా వగేరా అన్నీ తెలుసు. కాబట్టి నీ వాక్యాన్ని నమ్మమంటున్నావు. చూడు, అన్ని పరిస్థితులలో, అన్ని విషయాలలో, అన్ని సందర్భాలలో నిన్నే ఆశ్రయించమని చెప్తున్నావు. చూడు, నిన్ను ఆశ్రయిస్తాను, నిన్ను నమ్ముకుంటాను. నిన్ను నమ్ముకోవాలంటే మా పట్ల ఇప్పుడే అభియోజన ఇప్పుడు అద్భుతం చేసి చెప్పి నేను నమ్ముతామంటున్నాను అంటూ ఉన్నప్పుడు యేసు ప్రభు వాళ్ళకి ఏం చెప్తూ ఉన్నాడంటే, చూడండి, పితరులు అరణ్యములో చదవండి భుజించుటకు పరలోకం నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించనని వ్రాయబడినట్టు ఆయన పితరులు అరణ్యములో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పిరి. పరలోకము నుండి వచ్చు ఆహారము మోషేకి ఇయ్యలేదు. పరలోకం నుండి ఆహారం వచ్చి ఉంటూ ఉన్నది.
మోషే ద్వారా, మోషే శిష్యులము మేము, ధర్మశాస్త్రం తెలిసినటువంటి వాళ్ళము, ఒక ప్రవక్త చేతి కింద మేము ఉంటున్నటువంటి వాళ్ళము, ఒక బిషప్ కింద మేము నడుచుకుంటూ వస్తున్నటువంటి వాళ్ళము, ఒక పాస్టర్ కింద మేము ఆ సిద్ధాంతాన్ని నమ్ముకుంటూ వస్తున్నటువంటి వాళ్ళము. మాకు అన్నీ తెలుసు. అర్థమవుతుందా? అన్ని తెలుసు. పరలోకం నుండి దిగి వచ్చేటువంటి ఆహారము మాకు మోషే, మా పాస్టర్, మా బిషప్ మాకు ఆల్రెడీ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. నువ్వు చెప్పి కొత్త బోధేంటయ్యా చెప్పు మాకు అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు యేసు ప్రభు? వాక్యమును నమ్ము అంటున్నాడు. నన్ను నాయన విశ్వాసం ఉంచు అని అంటే ఎన్ని మాటలు అనుకుంటూ వస్తూ ఉన్నారు. అయితే వాళ్ళు ఏమంటున్నారంటే పరలోకం నుండి మోషే నీకు మన్నాను ఇవ్వలేదు, ఆయనే. హల్లెలూయా. యేసు ప్రభు అంటున్నారు. వేరే ఆల్టర్నేట్ ఉండదు, రెండో ఉన్నది అనేది ఉండదు. అవునా? రెండో సత్యం అనేది ఒకటి ఉంటుందా, రెండు ఉంటుందా? రెండు ఉంటే కొట్లాడుకుంటాయి. సత్యం అనేది ఒకటే, వేరే ఆల్టర్నేటివ్ లేదు. చరిత్రలో, సృష్టిలో, గతంలో కానీ, ఉంటున్నటువంటి తరంలో కానీ, రాబోయే తరంలో కానీ జీవమునకు ఆహారము యేసు ప్రభువే. హల్లెలూయా. నీ జీవమునకు ఆహారము, మనిషి యొక్క జీవమునకు ఆహారము యేసు ప్రభువే ఉంటూ ఉన్నాడు. సత్యం ఒకటే ఉంటుంది. సత్యమేవా జయతి అంటారు. సత్యమే చేస్తుంది లాస్ట్కు అంటారు, కానీ సత్యాన్ని ఒప్పుకోరు వాళ్ళు. కొంతమంది ఒప్పుకోరు. సత్యాన్ని ఒప్పుకోవాలంటే గట్స్ ఉండాలా, దమ్ము ఉండాలా. नाम के वास्ते बताने के लिए मैं सच्चाई को प्यार करके बोल के बोलते, लेकिन దాన్ని ఒప్పుకోవాలి, దాన్ని అనుసరించాలంటే దమ్ము ఉండాలి. 1+1 ఎంత? 1+1 ఎంత? రెండేనా? మళ్ళీ ఒకసారి ఆలోచించుకోండి. 1+1 ఎంత? రెండే కదా. 3 అని ఎవరన్నా అన్నారు అనుకోండి, ఎట్లా ఉంటుంది అది? పోనీ ఇక్కడ 1+1 రెండే. అమెరికాకు పోయినాం అనుకో, లేకపోతే ఇంకొక దేశానికి జర్మనీకి వెళ్ళినాం అనుకో, లేకపోతే మలేషియాకి వెళ్ళినాం, అక్కడ 1+1 ఎంత? రెండేనా? ఎక్కడ పోయినా అంతేనా? మార్పు ఉండదా? ఏమైనా చేంజ్ చేయగలుగుతామా? చేంజ్ అయితే అది నిజమా, సత్యమా? దాన్ని మార్చలేము. ఎక్కడ ఏ దేశానికి వెళ్ళి 1+1 రెండే. సత్యం అనేది ఒకటే ఉంటుంది. సత్యం లాగా కనిపించేటువంటిది మ్యానిపులేట్ చేసే విధంగా డూప్లికేట్ అనేది ఆల్రెడీ లోకంలో బయలుదేరి వచ్చి ఉన్నది. ఆ డూప్లికేట్ అండర్లోనే చాలా మంది మనుషులు ఉంటూ ఉన్నారు. ఒకటి ఒరిజినల్ అనేది ఉంటేనే కదా డూప్లికేట్ దానికి వస్తుంది. ఒరిజినల్ లేకపోతే వస్తుందా? సామ్సంగ్ ఫోన్ ఉంది ఎగ్జాంపుల్, ఒరిజినల్ ఇది. దీనిలాగానే ఈ ఫోన్ ఎగ్జాంపుల్ అయితే 30,000 అంటున్నాం. ఒరిజినల్ సామ్సంగ్ ఒరిజినల్ ఫోన్ 30,000. అవునా? దీనిలాగానే దీనికి ఉన్నటువంటి క్వాలిటీస్, ఫీచర్స్, ఆపరేటింగ్, కెమెరా, ఎవ్రీథింగ్ 99% దీనిలాగానే ఉంటుంది. వేరే పేరు పెట్టుకుంటాడు. చైనా పీస్ అనుకుందాం. అర్థమవుతుందా? చైనా పీస్ అనుకుందాం. అది ఒరిజినల్గా 99% ఒరిజినల్ లాగానే ఉంటుంది, కానీ అది ఒరిజినలా డూప్లికేట్? అది డూప్లికేటా కదా? అట్లనే సత్యం లాగానే సమ్టైమ్స్ కొన్ని అనిపిస్తూ ఉంటాయి, నిజమని అనిపిస్తూ ఉంటుంది, కానీ అది నిజం కాదు. మీరు సత్య స్వరూపి అయినటువంటి యేసు ప్రభుల వారిని నమ్ముకొని ఉన్నారు. చూడు, మీరు చాలా మంది నమ్ముకోకుండా హిమాలయాలలో అక్కడ ఇక్కడ తీర్థయాత్రలని అక్కడిక్కడ తిరుగుతూ ఉంటున్నటువంటి వాళ్ళందరికంటే వాళ్ళందరికంటే కూడా ధన్యులు మీరు. హల్లెలూయా. గొప్ప వాళ్ళు మీరు. హల్లెలూయా. మీరు నమ్మినారు కాబట్టి వాళ్ళందరికంటే కూడా గొప్ప వాళ్ళై ఉంటున్నారు, ధన్యులై ఉంటున్నారు. ఆ విషయం నేను ఈ వాక్యం బట్టి నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. మీరు ధన్యులు కాబట్టి, ఇంత ధన్యకరమైనటువంటి జీవితం దేవుడు నీకు నాకు ఇచ్చిండు కాబట్టి నిన్ను రక్షించుకోవడమే కాకుండా నీకంటూ ఒక సంఘం అనేది ఇచ్చిండు. నీలో ఉన్న ఆత్మకు పోషణ ఎక్కడ దొరుకుతుంది? నీకు బయట దొరుకుతుందా? ఆత్మకు పోషణ నీకు ఎక్కడ దొరుకుతుంది? అందుకోసమే దేవుడు సంఘం అనేది నీకు నా కోసం ఇచ్చినాడు. సంఘంలో ఒక క్రమం అనేది పెట్టినారు. ఆ సంఘం యొక్క కార్యక్రమాలను కానీ ఆ యొక్క క్రమాన్ని కానీ ఫోన్లు చేసి డిస్టర్బ్ చేసే విధంగా అభ్యంతరకరంగా ఎవరు కూడా ఉండదు. ఇంకా వేరే విధంగా కూడా మనము ఆ ఆరాధనను డిస్టర్బ్ చేసే విధంగా ఉండొద్దు. చాలా ప్రాముఖ్యం
అది వేరే విషయం అనుకోండి. కానీ దేవుడు ఒక క్రమం, ఒక నియమాలను నీకు ఇచ్చినప్పుడు అందులో ఎడతెగకుండా కంటిన్యూస్ గా ఒకే సంఘానికి అంటగట్టబడి నడుచుకుంటూ ఉండాలి. ఆ నడకలో, ఆ ప్రయాణంలో నడుస్తున్నటువంటి వ్యక్తులకు కానీ, నడిపిస్తున్నటువంటి వ్యక్తులకు కానీ అభ్యంతరకరంగా కానీ డిస్టర్బ్ చేసే విధంగా ఉంటున్నటువంటి వాళ్ళకు శ్రమ యేసు ప్రభు వాక్యంలో చెప్తూ ఉంటారు. ఎందుకంటే దేవుని మందిరంలో అనేకమైనటువంటి ఆత్మలకు పోషించే విధంగా, ఆత్మీయంగా పోషించే విధంగా ఉండాలనేటువంటి క్రమములో సేవకులు కానీ, విశ్వాసులు కానీ ప్రయాణం చేస్తూ ఉన్నారు. దానికి అభ్యంతరకరంగా ఉండదు. కాబట్టి సంఘం అనేది దేవుడు నీకు ఇచ్చిండు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, నువ్వు ధన్యునిగా దేవుడు నిన్ను చేసాడు. హల్లెలూయా, ధన్యునిగా చేసిండు. నువ్వు ఎంతో పెద్ద అవతార పురుషుల కన్నా కానీ కూడా మహాత్యాలు పొందుకున్నటువంటి గొప్ప వ్యక్తుల కంటే కూడా నువ్వే గొప్ప. హల్లెలూయా, దేవుడు చేసాడు. చేసి అట్లనే లోకంలో వదిలేలే, నేను అనాథలా వదిలేలే, రక్షించుకున్నాడు కదా. రక్షించుకొని నిన్ను అనాథగా లోకంలో వదిలేలే, సంఘం ఇచ్చిండు. అది ఖచ్చితంగా పాటిస్తే చాలు. హల్లెలూయా, అది క్రమం తప్పకుండా, ఎడతెగకుండా పాటిస్తూ నడుచుకుంటూ వెళ్తూ ఉన్నట్టయితే నీ ఆత్మకు, జీవమునకు ఆహారము ఎట్లా నీకు లభిస్తుంది, ఎట్లా ఫీడింగ్ అవుతూ ఉంటుంది, నీకు ఎట్లా ఫీడింగ్ అవుతుంది అనేది నీకు సంఘము ద్వారానే, సంఘంలో జరుగుతున్న కార్యక్రమాల ద్వారానే నీలో ఉన్నటువంటి ఆత్మకు జీవము, వెలుగు, వరాలు నీకు కావాలి అంటే దేవుడు పెట్టిన నియమాలలో నువ్వు ఎడతెగకుండా, విసిగిపోకుండా, వర్షం పడినా, వరదలు వచ్చిన, ఎండ కొడుతున్నా, పరిస్థితులు బాగాలేకున్నా దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకొని సంఘం అనేది ఇచ్చాడు చూడు. ఆ సంఘానికి కారణాలు చెప్పకుండా, రీజన్స్ చెప్పకుండా, కుంటి సాకులు చెప్పకుండా, వర్షం రావడం వల్ల నేను రాలేదు, ఇవన్నీ కుంటి సాకులు. దేవుడు ఎంత అమూల్యమైనది సంఘం ఇచ్చిండు నీకు. నిన్ను రక్షించుకునేప్పుడు సంఘం ఇచ్చిన తర్వాత నువ్వు కారణాలు చెప్పకుండా నీ ఆత్మకు సరి అయినటువంటి పోషణ ఇవ్వకుండా ఇంకా ఎన్ని సంవత్సరాలు మనము ఆయా కారణాలు చెప్పకుండా మందిరానికి సమయానికి రాకుండా, దేవుడు ఇచ్చినటువంటి పద్ధతులలో మనం ఉండకుండా, మనలో ఉన్న ఆత్మకు సరి అయిన పోషణ లేకుండా ఇంకా ఎన్ని సంవత్సరాలు, ఎన్ని దినాలు పట్టణాంచుకుండా తిరుగుదాం అక్కడిక్కడ. సంఘములో క్రమం అనేది స్థిరపరచబడాలి. హల్లెలూయా, స్థిరపరచబడినప్పుడే ఆ క్రమం యొక్క విధానంలో నీకు పోషణ కలుగుతుంది. నీ ఆత్మకు పోషణ అది లేనన్ని దినాలు. అర్థమవుతుందా? క్రమం అనేది సంఘంలో స్థిరపరచబడలేదు ఇంకా అంటే ఆ క్రమమే లేదన్నప్పుడు, నువ్వు ఆ యొక్క క్రమంలో లేనప్పుడు నీ ఆత్మకు పోషణ ఎట్లా కలుగుతుంది? పర్సనల్గా ఇళ్లలో ఉండుకుంటూ 10 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటే అది జస్ట్ ఒక సోర్సే, ఒక ఆధారమే. కానీ నిజమైనటువంటి ఆదరణ, నిజమైనటువంటి ఏమంటారు ఫీడింగ్ అనేది, ఆత్మకు పోషణ అనేది నీకు దేవుడు సంఘంలోనే ఇస్తాడు. వేరే ఆల్టర్నేట్ లేదు, వేరే సబ్స్టిట్యూట్ లేదు. హల్లెలూయా, వాక్యం బట్టి నేను సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. వేరే ఆల్టర్నేట్ దేవుడు పెట్టలే. నీలో ఉన్నటువంటి ఆత్మకు సరైనటువంటి పోషణ నీకు కావాలి అని అంటే దేవుడు పెట్టినటువంటి విధి విధానాలలో నువ్వు ఫాలో అవుతూ ఉండాలి. హల్లెలూయా, అదే దేవుడు చెప్తూ ఉన్నాడు ఇక్కడ వాళ్ళకు. మోషే మాకు ఆహారం ఇచ్చాడు పరలోకం నుండి, మేము అది తిని తృప్తి పొందినామంటే మోషే ఇయ్యలేదు మీకు పరలోకం నుండి ఆహారం, నా తండ్రి ఇచ్చాడు, అది నేను ఇస్తా. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే, అది నేను నీకు ఇస్తాను అని చెప్తూ ఉన్నాడు. అది మనం ఎట్లా పొందుకుంటామని అంటే దేవుడు అంటే ఒక విధి విధానాలు పెట్టి ఉన్నాడు కాబట్టి అందులో పాల్గొన్నప్పుడు అది కంటిన్యూ అవుతూ ఉన్నప్పుడే నీకు డబ్బులున్నా, ఆరోగ్యం ఉన్నా లేకున్నా, డబ్బులున్నా లేకున్నా, ఆస్తి అంతస్తులు లేకున్నా, పేరు ప్రఖ్యాతలు లేకున్నా, ఇది ఒక్కటి ఇస్తే మాత్రం, ఇది ఒక్కటి నీకు పొందుకుంటే మాత్రం నువ్వు సంతోషిస్తావు, ఆనందిస్తావు, గంతులు వేస్తావు, ఏం లేకుండా. హల్లెలూయా. అది